వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. ఈరోజు మనం సింపుల్గా బట్ హెల్దీగా ఉండే పెసరట్టు చేసుకుందామండి. చాలా సింపుల్గా అయిపోతుంది. మనం రాత్రే నానబెట్టేసుకొని మిక్సీ పట్టేసుకొని ఉన్నా సరిపోతుందండి. ఈజీగా పెసరట్లు వేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. వీటికి పైన ఆనియన్స్ వేసేసుకొని అట్లులాగా చేసుకున్నారంటే మాత్రం సూపర్ అంటే సూపర్. దీనిని మీరు పల్లీ చట్నీతోటి కానీ లేదు అంటే అల్లం చట్నీతోటి కూడా తినొచ్చండి. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఓకేనా అండి? ముందుగా మనం ఒక కప్పు ఇలా గ్రీన్వి ఉంటాయి కదండి, గ్రీన్ గ్రామ్ అంటారు, పెసలు అంటారు. వీటిని మంచిగా నానబెట్టేసుకోవాలి. కనీసం ఒక 6 గంటలు అలా నానబెట్టాలి, లేదా ఓవర్ నైట్ నానబెట్టినా పర్వాలేదు. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టేశానండి. ఇప్పుడు ఇది వాటర్ అన్నీ వంపేసేసుకొని పచ్చిమిర్చి వేసేసుకొని మొత్తం మిక్సీ పట్టేసుకుందాము. కొంచెం పలచగా పట్టుకుంటే సరిపోతుంది. ముందుగా నానబెట్టిన పప్పులోకి మనం ఎండుమిర్చి కారం ఎంతైతే అంత తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 2-3 అలా తీసుకుంటున్నాను. అలాగే కొంచెం కరివేపాకుని ఇలా కాస్త తుంచేసినట్టు యాడ్ చేసుకోండి. అలాగే కాస్త కొత్తిమీర కూడా, అండ్ ఒక 1/2 టీ స్పూన్ అలా లేదా 1 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని వీటిని సాల్ట్ యాడ్ చేసి మిక్సీలాగా మంచిగా పట్టుకోవాలి. స్మూత్ పేస్ట్ లాగా పట్టేసుకోవాలండి. చూడండి, ఇలా పేస్ట్ చేసేసుకొని మనం దోశలు యాడ్ చేసుకుందాం. మరీ పల్చగా కాకుండా కాస్త తిక్కుగానే ఉంచండి. ఓకేనా అండి? ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఇది పెనం మంచిగా వేడి చేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఫస్ట్ 2 దోశలు ఎప్పుడైనా కాస్త సతాయించినట్టు అయిపోతుంది, కానీ ఏం పర్వాలేదండి. నెక్స్ట్ నుంచి మాత్రం బాగా వస్తాయి. ఈ పిండిలో నేను ఆల్రెడీ మిక్సీ పట్టేటప్పుడే సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మీరు ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోండి ఏమైనా కావాలనుకుంటే. ఇప్పుడు స్లోగా మనం దోశలు యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి నేను ఆనియన్స్ యాడ్ చేస్తున్నానండి. ఆనియన్ పెసరట్టు లాగా ఆనియన్స్ యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకవేళ మీకు వద్దు ఆనియన్స్ అనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. కానీ ట్రస్ట్ మీ, ఆనియన్స్‌తో పాటు సూపర్ అంటే సూపర్‌గా ఉంటుందండి. ఓకేనా? సో, ఇలా ఆనియన్స్ యాడ్ చేశాక పైనుంచి ఒక 1/2 టీ స్పూన్ అలా ఆయిల్ యాడ్ చేసుకోండి. చూడండి, ఒక 1 మినిట్ అయిపోయాక మనకి సైడ్స్‌కి అనేది కాస్త లేస్తున్నట్టు అనిపిస్తుంది. సో, ఇది మంచిగా కాలినట్టు ఈ సైడు. స్లోగా మనం వేరే నెక్స్ట్ సైడ్‌కి ఫ్లిప్ చేసేసుకుందాము. సేమ్ ఒక 1/2 టీ స్పూన్ అలా ఆయిల్ యాడ్ చేసుకోండి. చిన్న ఒక 2 మినిట్స్ అయిపోయాక మనం ఫ్లిప్ చేసుకుందాము. వేడిగా మన పెసరట్టు రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదండి, చాలా హెల్దీ రెసిపీ. పిల్లలకి ఇలా చేసి పెట్టారు అనంటే రొటీన్ దోశలు కాకుండా ఇలా అయితే హెల్దీగా ఉంటుంది. అలాగే పిల్లలకి కూడా నచ్చుతుంది. ఓకేనా అండి? మరి నెక్స్ట్ ఇది కూడా చేసేసుకుందాం సేమ్ ఇలానే. ఇదంతా క్లీన్ చేసేసుకోండి. ఈ దోశ ఎప్పుడైనా మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టేసుకోండి. ఓకేనా అండి? ఎందుకంటే మరి మనం ఎక్కువ పల్చగా కూడా యాడ్ చేసుకోవట్లేదు వీటిని. పిండిని ఎక్కువ పల్చగా లేదు. కొంచెం దోశ పిండి కన్నా కాస్త థిక్‌గా చేసుకుంటున్నాము. అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి కాస్త సిమ్‌లో పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఈ వైపు, ఒక 2 నిమిషాలు ఫ్లిప్ చేస్తే సరిపోతుంది. ఓకేనా అండి? చూస్తున్నారు కదండీ, ఎంత మంచిగా వచ్చేస్తున్నాయో మనకి పెసరట్లు. మన వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకొస్తాను. ఓకేనా అండి? అంటిల్ దెన్ హావ్ ఎ నైస్ డే. థాంక్ యూ ఫర్ వాచింగ్.